హే గైస్, ఈరోజు మనం గ్యామ్స్ కెబోమా అనే లోషన్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ గామా బెంజిన్ హెక్సాక్లోరైడ్. దీని ధర 111 రూపాయలు. దీనిని గ్లెన్మార్క్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని స్కాబీస్ మరియు పెడిక్యులోసిస్ అనే సమస్యల్ని తగ్గించేందుకైతే ఉపయోగిస్తూ ఉంటారు. స్కాబీస్ అంటే గజ్జి, పెడిక్యులోసిస్ అంటే పెయిన్ల వల్ల వచ్చే సమస్యలు. ఈ లోషన్ గజ్జిని కలుగజేసే మైట్స్ అనే పారాసైట్ మరియు దాని గుడ్లను చంపేందుకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు దీనిని ఇంకా శరీరంపై మరియు తలలో వచ్చే పేర్ల సమస్యను తగ్గించేందుకు కూడా ఇంతకు ముందైతే ఉపయోగించేవాళ్ళు. కానీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఇప్పుడైతే దీన్ని వాడడం లేదు. దీనికి బదులుగా 1% పెర్మిథ్రిన్ లోషన్ అయితే తలలో వచ్చే పేర్ల సమస్యను తగ్గించేందుకు అయితే వాడుతున్నారు. ఈ మెడిసిన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ లోషన్ అప్లై చేసిన చోట దురదగా ఉండడం, చర్మం మంటమండినట్టుగా ఉండడం, చర్మం పొడిబారడం, చిరాకుగా అనిపించడం, ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా తరచుగా వస్తూ ఉండడం. దీనిని ఎవరెవరు ఉపయోగించకూడదంటే గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా లేదా చిన్నపిల్లలైనా కూడా. దీనిని ఎక్కడెక్కడ అప్లై చేయకూడదంటే పగిలిన చర్మంపై, గాయంపై, పుండుపైన మరియు ఎగ్జిమా, సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళైతే దీనిని అస్సలు వాడనేకూడదు. ఈ లోషన్ని ఏ విధంగా అప్లై చేయాలంటే ఒకవేళ మీరు దీనిని స్కాబీస్ ట్రీట్మెంట్ కోసం అయితే స్నానం చేసిన తర్వాత చర్మాన్ని అయితే పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత డాక్టర్ గారు సజెస్ట్ చేసిన విధంగా రోజుకొకసారి లేదా రోజుకు 2 సార్లు అయితే ఈ లోషన్ని అప్లై చేసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని నైట్ టైంలో అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే పడుకోవడానికి అర్ధగంట లేదా 1 అవర్ ముందు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అప్లై చేసుకున్న వెంటనే పడుకుంటే బట్టల కంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ లోషన్. ఈ విధంగా 3 నుంచి 5 రోజుల వరకు డాక్టర్ గారు అడ్వైస్తో అయితే ఈ లోషన్ని ఉపయోగించవచ్చు. లేదా తలలో ఉండే పేల సమస్యను తగ్గించడం కోసం అయితే తలను నీటితో కడిగిన తర్వాత 1% పర్మిథ్రిన్ లోషన్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. అలా 10 నిమిషాలు ఉంచి హెడ్ బాత్ చేయవలసి ఉంటుంది. వేరే షాంపూ అయితే ఏం ఉపయోగించాల్సిన అవసరం లేదు. పర్మిథ్రిన్ లోషనే షాంపూ లాగా వర్క్ చేస్తుంది. ఈ లోషన్ కనుక కంటిలో పడినట్లయితే వెంటనే చల్లటి నీటితో కడిగేయవలసి ఉంటుంది.